తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై సుప్రీంకోర్టు ఇంకా తీర్పు ఇవ్వలేదని, కేవలం లడ్డూపై పరీక్షలు నిర్వహించారా లేదా మాత్రమే ప్రశ్నించిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ అన్నారు. విశాఖలో మంగళవారం ఆయన మాట్లాడుతూ, నెయ్యిలో కల్తీ జరిగినట్టు ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందని మాకు సుప్రీంకోర్టు అంటే చాలా గౌరవం ఉందన్నారు. సుప్రీం ఆదిస్తేనే సిబిఐ వేస్తారని, సిట్ జరుగుతుంది, అప్పుడు ఎందుకు మాట్లాడారని సుప్రీం ప్రశ్నించిందన్నారు. ధార్మిక సంఘాలు మాట్లాడేవి ఇదే విషయంపై. ఇలా ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. నాణ్యత లేని నెయ్యి వాడారని, దీనిపై లోతైన దర్యాప్తు జరుగుతుందన్నారు. సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చలేదు. ఫస్ట్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, లడ్డూ పైన మీరు పరీక్షలు నిర్వహించారా అని అడిగారు. పరీక్షలు దేని మీద చేశారు? నెయ్యి మీద చేశారు. నెయ్యిలో క్లియర్గా ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది, దాంట్లో కొవ్వు పదార్థాలు ఉన్నాయని చెప్పేసి. లడ్డూ మీద ఎందుకు చేయలేదని అడుగుతున్నారు. దీన్ని మాకు సుప్రీంకోర్టు అంటే చాలా గౌరవం ఉంది. ఈ లడ్డూ మీద ఎందుకు చేయలేదు అంటే, యాక్చువల్గా కన్జ్యూమ్ అయిపోయింది. అది కన్జ్యూమ్ అయిపోయిన తర్వాత జనరల్గా ఈ నెయ్యిలో ట్రేస్ అవుట్ చేశారు, దాని టెస్టింగ్ ఇవ్వడం పంపించడం జరిగింది. సో ఈలోగా లడ్డు అనేది బాగా డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్, దాన్ని జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరం. ఇది కూడా ఇంకోటి, ప్రభుత్వం అప్పుడే రావడం, ప్రమాణ స్వీకారం చేయడం, ఇవన్నీ దాంట్లో ఉన్నటువంటిది. డిలే అనేది కొంచెం ఆ ప్రొసీజర్లో ఉండొచ్చేమో, కానీ వాస్తవం ఏంటంటే నెయ్యి అనేది కల్తీ, ఇది జరిగింది. దానికి ఎన్డీడీబీ రిపోర్ట్ ఉంది. సుప్రీంకోర్టు అంటున్న మాట ఏంటంటే, మరి సిట్టు ఉంటుండగా దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత చెప్పొచ్చు కదా అంటారు. కానీ మేమేంటంటే ఎన్డీడీబీ రిపోర్టు ఆధారంగా చెప్పినటువంటి మాట. ఇంకా పబ్లిక్లో కూడా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద సనాతన ధర్మం మీద ఆయనకు విశ్వాసం లేదు అన్నది ప్రజల్లో ఉన్నటువంటి విషయం. అందుకే అది ముందుగా అందరూ కూడా ఓకే చేస్తున్నారు. ఇందులో జరిగి ఉంటుందా, ఆయన చేశారో లేదో మనకు తెలియదు, కానీ ధార్మిక కేంద్రాలని పెద్దగా పట్టించుకోలేదు, ఎవరు ఇష్టాంతరం వదిలేశారు గత 5 సంవత్సరాలు అనేది నడుస్తున్నటువంటి విషయం. కనుక మేమేమంటున్నామంటే, నెయ్యిలో మాత్రం ఖచ్చితంగా కల్తీ జరిగినటువంటి వాస్తవం. ఆ ప్రొసీజర్ ల్యాబ్స్ ఏమి ఉండొచ్చేమో, కనుక వాస్తవాలన్నీ కూడా త్వరలోనే, ఇంకా 3వ తారీఖు అన్నారు కదా, సిట్టు కూడా వేశారు, వాస్తవాలు బయటకు వస్తామని కూడా తెలియజేస్తున్నారు. ఎవరు ఎంక్వైరీ చేసినా సరే ప్రాబ్లం లేదు. రేపు సుప్రీంకోర్టులోనే ఉంది కదా, సుప్రీంకోర్టు సిబిఐ అంటే సిబిఐ వేస్తారు. సో దానికే ఎంక్వైరీ, హైయెస్ట్ ఎపెక్స్ కోర్టుని ఎవరు ప్రశ్నిస్తారు? అయితే ఏమంటామంటే, ఇప్పుడు ఏ విధంగా అయితే కోర్టు మీరు ఒక స్థాయిలో ఉన్నటువంటి వారు మీరు మాట్లాడకూడదని, లడ్డు మీద లేనప్పుడు మాట్లాడకూడదని అన్నారు. ఇప్పుడు ధార్మిక కేంద్రాలు కూడా అంటున్నాయి కదా, సిట్ రిపోర్ట్ కాకుండా ఎందుకు మీరు అన్నారని. మీరు అనకూడదు కదా, అదంతా సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అంతవరకు అది పెండింగ్లో పెట్టచ్చు కదా. సో ఎవరు వాదనలు వాళ్ళకు ఉన్నాయి, ఇది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అల్టిమేట్గా తెలుసుకుంది ఏంటంటే, నాణ్యత లేనటువంటిది నెయ్యి అయితే వాడారు అన్నది బయటకు వచ్చింది విషయం. ఇంకా ఫర్దర్ డీప్గా ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం.